హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాము. పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్ల పెన్షన్ పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట్ల ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని, అలాగే 100% పెన్షన్లు ఆ రోజే పూర్తిగా పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందేలా అధికారులకు ఆదేశాలైతే స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలో ఇప్పటివరకు పెన్షన్ పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20 లక్షల పైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తదుపరి చర్యలలో భాగంగా సచివాలయంలో పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చర్చించారు. మొత్తానికైతే రాజముద్రతోనే ఈ మేరకు ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ఆ పనులు అయితే వేగంగా కొనసాగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్.